కొండూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 148లో 6.65 ఎకరముల గుంట పొరంబోకు భూమిని దేవుని పేరుతో కొందరు కబ్జా చేశారు. ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఆ గ్రామానికి చెందిన యువకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు గతంలోనే మీకు తెలియజేస్తాను, వెంటనే ఆక్రమణలు తొలగించాలని, మీరు చేయకపోతే ఎవరు చేస్తారని, ఎందుకు అలా చేస్తున్నారని తడ తహసీల్దార్ను హెచ్చరించారు. వారం రోజుల లోపల తొలగించకపోతే తానే స్వయంగా కార్యరంగంలోకి దిగవలసి వస్తుందని తెలిపారు. గ్రామస్తులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుంట పోరంబోకు భూముల్లో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చూడడం రెవెన్యూ యంత్రాంగ బాధ్యతని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ గత 5 నెలల నుండి గ్రామస్తులు అధికారుల దృష్టికి ఆక్రమణల సమస్యను తీసుకొచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం చూస్తుంటే అధికారులు కూడా ఆక్రమణదారులతో చేరిక అయినట్టు తెలుస్తుందని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, గ్రామస్తులు రమణ, మన్మద, శంకర్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా అడమండలం కొండూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 148 సర్వే నంబర్లో 6 ఎకరాల 60 సెంట్లు భూమి ఈరోజు దేవుడి పేరుతో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి 10 దఫాలు ఫిర్యాదు చేశాము. వారు పంపించిన ఆదేశాలు కూడా కింద అమలు చేయని పరిస్థితి తహసీల్దార్కి ఉంది. ఈరోజు కలెక్టర్ గారు కలిసి చాలా సీరియస్గానే తహసీల్దార్కి చెప్పారు. ఒక వారం రోజుల లోపల మొత్తం అవన్నీ తొలగించి అవసరమైతే విగ్రహాలు పక్కనే ఉన్న గుడికి మార్చి ఈరోజు మొత్తం కూడా అక్కడ ఉన్న భూమిని కాపాడాలని చెప్పారు. అది గుంటపరంబోకు స్థలము, దాదాపు జాతీయ రహదారి మొత్తం కూడా హైవే పైన పక్కనే ఉన్న ఈ భూమి కోట్లాది రూపాయలు విలువ చేస్తుంది. ఈ భూమిని గుంటపరంబోకు భూమిని ఆక్రమించుకొని దాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. తమ సొంత పేరుతో ఎలక్ట్రికల్ మీటర్ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆ రూపంలో అక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లా కట్టి బాడుగులకు ఇచ్చుకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి పేరుతో జరుగుతున్న ఈ మోసాలు కట్టడి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను అమలు చేస్తారని, లేకపోతే మొత్తం మండలంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఈ భూమి రక్షణ కోసం కలిసి రావాల్సి వస్తుంది. అక్కడ ఎవరో కొంతమంది చిన్న చిన్న వాళ్ళు సర్పంచ్ అని చెప్పి వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి చేస్తున్నారని చెప్పడానికి ఈ ప్రభుత్వ భూమి గుంటపరంలో భూమి కూడా ఆ రకంగా ఈ భూమిని కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు చాలా బాగా స్పందించి వెంటనే వాళ్ళు ఒక వారం రోజుల లోపల దాన్ని ఖాళీ చేసి ఆ భూమిని కాపాడాలని చెప్పారు. దానికి కలెక్టర్ గారికి ఈ కొండూరు సుందరాపురం గ్రామం నుంచి వచ్చిన యువకులు కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.